నమస్తే, చార్మినార్ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండల కేంద్రంలో టీపీసీసీ, డీసీసీ మరియు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఆదేశానుసారం ములకలపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జహీరుద్దీన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షల్లో వరుసగా చోటు చేసుకున్న ప్రశ్నపత్రాల లీకేజీతో కోట్లాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తులో అనిశ్చితిలో పడిందని అలాగే పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడం, గొంతులు అణచివేసే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర విరుద్ధం కలిగించడమని అన్నారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ కోర్సా చంద్రలేఖ, జిల్లా కాంగ్రెస్ నాయకులు తాండ్ర ప్రభాకర్, పేటేటి నరసింహారావు, పాలకుర్తి రత్నభూషణం, అనుముల నరసింహారావు, మండల నాయకులు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి పద్మ, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్, ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొడిమే వంశీ, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు గుంటూరు సాయి, ఎస్ఎస్ఆర్ మండల అధ్యక్షులు పాలకుర్తి రవి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు గుర్రం జయసుధ, మండల నాయకులు సురభి రాజేష్, శనగపాటి రవి, మడకం నరసింహులు, మేకల నరేష్, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని రక్తం కారేలా గాయపరిచి అక్రమంగా అరెస్టు చేయించడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశత్వ పాలనకు నిదర్శనమని డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కోత్వాల శ్రీనివాసరావు అన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న నీట్స్ విద్యార్థులను అక్రమంగా లాఠీచార్జ్ జరిపి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీని, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీలను రక్తం వచ్చేలాగా గాయపరిచి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నాల ప్రభాకర్, అజారుద్దీన్లు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్వాల నాయకత్వంలో భారీ ప్రదర్శన, రాస్తారోకో, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల నీట్స్ విద్యార్థులు వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శాంతియుతంగా ధర్నా చేస్తున్న సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వారిని అక్రమంగా, అమానుషంగా దాడి జరిపి అనేక ఇబ్బందులకు గురి చేసిన సందర్భంగా మన ప్రియతమ నేత, ఏఐసిసి అగ్రనేత, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇతర మంత్రులు పొన్నాల ప్రభాకర్ గారు, అజారుద్దీన్ గారు, వీళ్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కొత్తగూడెం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ లలిత కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దుమ్ముగూడెం మండలం గౌరారం గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి విద్యాభ్యాసం, వసతి, భోజన తదితర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారికి మరింత ఉత్సాహాన్ని నింపారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, భద్రాచలం మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి తెల్లం సీతమ్మ, దొమ్ముగూడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు తెల్లం హరిబాబు, గౌరారం గ్రామ సర్పంచ్ శ్రీ శ్యామల, రవివర్మ, ఉప సర్పంచ్ సున్నం రమేష్, జిల్లా పార్టీ నాయకులు
ముర్రం వీరభద్రం, లంక అబ్బులు, పిలక వెంకటరమణ, సీనియర్ నాయకులు అన్నం సత్యనారాయణమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతినిధులు, యూత్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరికి తీసినట్టు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న మీడియా ప్రతినిధుల పట్ల అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా, దుహంకారంతో వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ, ఇతర పరిస్థితులపై వార్తా సేకరణ, కవరేజ్ కోసం వెళ్లిన విలేకరులను పోలీసులు దర్శనానికి అనుమతించకుండా అడ్డుకున్నారు. వాల్యూ ఉందా లేదా? లేదు. అక్రిడేషన్ వాల్యూ లేదు. హరి సార్ అక్రిడేషన్ లేదా? లేదు. ఎందుకు లేదు? చెప్పు. నువ్వు చెప్పు. అక్రిడేషన్ వాల్యూ ఉందా లేదా? అక్రిడేషన్ వాల్యూ ఉందా లేదా? అక్రిడేషన్ వాల్యూ ఉందా లేదా? పాస్ ఇచ్చిండ్రా? వస్తువులు పోయినా లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా వెంటనే సమీపంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సంప్రదించి ఫిర్యాదు నమోదు చేసి భక్తుల భద్రత కోసం తెలంగాణ టెక్ మహీంద్రా సాఫ్ట్వేర్ కంపెనీ ముందు గురువారం ఒక ఉద్యోగి ధర్నాకు దిగారు. తనను అకారణంగా ఉద్యోగం నుండి తొలగించారని, అనారోగ్యంతో ఉన్న బిడ్డ కోసం సెలవు కోరితే ఉద్దేశపూర్వకంగానే తొలగిస్తున్నట్లు కంపెనీ మెయిల్ చేసిందని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉద్యోగి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దమ్మపేట మండల కేంద్రం వద్ద ప్రశ్నాపత్రాల లీకేజీలపై న్యాయమైన శాంతియుత ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించిన అమానుష వైఖరిని నిరసిస్తూ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన జర్నలిస్ట్ అక్రిడేషన్ కార్డులను మీడియా ప్రతినిధులు చూపించగా కార్డులకు ఇక్కడ ఏమీ విలువ లేదు అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. తీవ్ర నిరసన తెలిపిన పాత్రికేయులు ముఖ్య డిమాండ్లు జర్నలిస్టులతో అసభ్యంగా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన సదరు పోలీసులపై వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. మీడియా ప్రతినిధులు విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలి. ప్రభుత్వం జారీ చేసిన అక్రిడేషన్ కార్డుల గౌరవాన్ని కాపాడాలి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పాత్రికేయులు సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని జర్నలిస్టులు హెచ్చరించారు. రాష్ట్రంలో బియ్యం ధరలు అనూహ్యంగా పెరగడంతో ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల విభాగం ప్రత్యేకంగా మేము కన్జ్యూమర్ని దృష్టిలో పెట్టుకుని ధరల స్థిరీకరణ, ధరల ద్వారా ఇన్ఫ్లేషన్ మరీ పెరిగిపోకూడదు, సామాన్యుడికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మా ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వినూత్నమైన ఆలోచనతోటి ప్రతి సందర్భంలో మేము ప్రజల కోసం నిలబడాలి, ప్రభుత్వం అదేవిధంగా మిల్లర్స్ అసోసియేషన్స్ కూడా అందరు కలిసికట్టుగా పనిచేసుకునే విధంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. మీడియా మిత్రులు గత వారం 10 రోజుల నుంచి అనేక సందర్భాల్లో జిల్లాల్లో పెరిగిన బియ్యం ధరల గురించి మీరందరూ కూడా ప్రముఖంగా ప్రచురిస్తూనే ఉన్నారు, మా దృష్టికి తీసుకొస్తూనే ఉన్నారు.
వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యుద్ధ పరిస్థితులు, ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోవడం, మిల్లర్స్కి కూడా వాళ్ళ వ్యాపారాల్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లు, లాజిస్టిక్ కాస్ట్ ఇవన్నీ పెరిగిపోవడంతో చాలా చోట్ల ధరలు పెరిగినాయనే విషయం మా దృష్టికి వచ్చింది. అయితే ఇది ఒక బాధ్యతగా మేము తీసుకుని క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి ఉంది మాకు, ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ కోసం. ఆ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి మా కమిషనర్ గారు కన్నబాబు గారు, అధికారులు అందరం కూర్చుని మాట్లాడి సమీక్షించుకుని మా వైస్ చైర్మన్ ఎండి గారు దిల్లీరావు గారు వీళ్ళ సమక్షంలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతామనే ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ మరియు కేఎన్ఎం స్టీమ్ రైస్ అయితే సూపర్ ఫైన్ వెరైటీ అమ్ముతున్నారో 62 రూపాయల నుంచి 65 రూపాయలు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ క్వాలిటీని ఆగస్టు 1వ తారీఖు నుంచి కేవలం 52 రూపాయలకే అమ్మడానికి మిల్లర్స్ ఈరోజు అంగీకరించారు. అదేవిధంగా గ్రేడ్ 1 బీపీటీ రా రైస్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం మార్కెట్లో 58 రూపాయల వరకు పలుకుతుంది. అంటే కొన్ని జిల్లాలో కొంచెం 55 ఉంది, కొన్ని జిల్లాలో 58 రూపాయలు ఉంది. ఆ పర్టికులర్ బియ్యాన్ని కూడా కేవలం 50 రూపాయలకే కిలో అమ్మే విధంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 130 రైతు బజార్లో కూడా గతం నుంచి మేము కొన్ని సందర్భాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసాం. అదేవిధంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కూడా ఏ జిల్లాకు జిల్లా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసి గ్రేడ్ 2 లూజ్గా అమ్ముతున్న వెరైటీ 45 రూపాయలకి ఆ బియ్యాన్ని కొనసాగించే విధంగా వాళ్ళు ఈరోజు కూడా అంగీకరించారు. సో 26 కిలోల బస్తాల్లో ఆగస్టు 1వ తారీఖు నుంచి 500 అవుట్లెట్లు, అంటే ఎక్కడైతే రైస్ మిల్స్ ఉన్నాయో రైస్ మిల్స్ బయటే వీళ్ళు అవుట్లెట్స్ ఏర్పాటు చేసి 500 రైస్ మిల్స్లో వీళ్ళు 52 రూపాయలకి సూపర్ ఫైన్ గ్రేడ్ 1 స్టీమ్ రైస్ వెరైటీ బీపీటీను కేఎన్ఎం ఈ వెరైటీ బియ్యం 52 రూపాయలకి అమ్మడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న రైతు బజార్లు 130 ఉన్నాయి మన రాష్ట్రంలో. 130 రైతు బజార్లో కూడా మేము ఈ సరుకు అందించే విధంగా అక్కడ కూడా అసోసియేషన్ తరఫు నుంచి ఒక స్టాల్ ఏర్పాటు చేసి వినియోగదారులందరికీ కూడా తక్కువ ధరకి అందించే విధంగా మేము ఈ కార్యక్రమం ఆగస్టు 1వ తారీఖున ప్రారంభించబోతున్నాం అనే విషయం మీ అందరికీ దృష్టికి తీసుకొస్తున్నాం. రైతు బజార్లు అదేవిధంగా రైస్ మిల్లర్స్ కూడా ఏర్పాటు చేసే ఈ స్టాల్స్ని సద్వినియోగం చేసుకోమని మా వినియోగదారులందరికీ కూడా కోరుతున్నాం. మరొకసారి ఈ అవకాశం కల్పించడానికి కోసం సహకరించిన అందరికీ కూడా మా అధికార యంత్రాంగానికి, అదేవిధంగా మా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సుధీర్ గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు కీలక సందేశం ఇచ్చారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో మాట్లాడుతూ విద్యార్థులు కేవలం ఐఏఎస్ వంటి ఉన్నత ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మా అందరికీ నమస్కారం. నా ప్రసంగం ప్రారంభించే ముందల ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. పిల్లలందరూ రెడీనా? ఇంపడట్లేదు, రెడీనా? ఇక్కడ ఎంతమంది ఐఏఎస్ అధికారులు అవుతారో చేతులు పైకెత్తండి. ఓకే, చేతులు దింపండి అమ్మా. ఎంతమంది ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు చేతులు పైకెత్తండి. పోలీస్. ఓకే, ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? ఇంజనీర్, లాయర్లు తగ్గిపోయారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నా. ఎంతమంది రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు చేతులు పైకెత్తండి. ఇప్పుడు ఎత్తుతారులే అందరూ. ఎందుకు అడుగుతున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబంతో కలిసారు. ఆ కుటుంబంలో 5 పిల్లలు. ఎవరు ఒక్కరు కూడా రాజకీయ నాయకులు అవుతారని చెప్పలా. గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని కూడా అందరూ ఐఏఎస్ అధికారి అవుతాం, ఐపీఎస్ అధికారి అవుతాం అని చెప్పారు తప్ప ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేదు. సో తల్లిదండ్రులు కూడా కోరుతున్నా, బాగా చదివిన వారు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తామో అది రాజకీయాల ద్వారా మార్పు మనం సాధించగలుగుతామని ఈ సభాముఖంగా ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
సమాజంలో ఆశించిన మార్పును రాజకీయాల ద్వారానే తీసుకురాగలరని, విద్యావంతులైన యువత ప్రజాసేవలో అడుగుపెట్టాలని సూచించారు. టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి కృషి చేస్తేనే లక్ష్యాలు సాధ్యమవుతాయన్నారు. శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వి చేస్తున్న నిరసన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఢిల్లీలో విద్యార్థులపై దమనకాండ ఆపాలన్నారు. వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, చర్చలు జరిపి పరిష్కారం చూపకపోతే ప్రభుత్వాన్ని గద్దెదించుతామని హెచ్చరించారు. జై తెలంగాణ, జై తెలంగాణ. We want ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ మీద దమన కాండ వెంటనే ఆపాలి. పిల్లల మీద దమన కాండ. ఢిల్లీలో పోలీస్ జులుం నశించాలి. ఢిల్లీలో పోలీస్ జులుం. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. ధర్మేంద్ర ప్రధాన్. we want ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. పేరున కేంద్రం, సీజేపీ మధ్య గంటన్నరకు పైగా సాగిన చర్చలు ముగిశాయి. ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్, సీజేపీ తరపున సౌరవ్ దాస్ హాజరయ్యారు. ప్రభుత్వానికి సీజేపీ లిఖితపూర్వకంగా 3 ప్రతిపాదనలు పెట్టింది. ఇందులో రెండింటిపై సానుకూలంగా స్పందించినట్లు సీజేపీ ప్రతినిధులు తెలిపారు. నిరసనకారులపై పెట్టిన కేసులు ఎత్తివేతకు ఒప్పుకున్నట్లు చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు గడువు కోరినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 396 జీవో రద్దు చేయాలి. కాకినాడ జిల్లా పత్తిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయ ఆవరణలో నిరసన కార్యక్రమం 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు కొనసాగుతుందని లేఖర్ల సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పంచదార్ల నాగేశ్వరరావు, అతి ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం నాటికి తమ నిరసన కార్యక్రమం 5 రోజులు చేరిందని, అనంతరం లేఖర్ల సంఘం సభ్యులు మాట్లాడుతూ మాకు జీవన ఉపాధి దెబ్బతింటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని లేఖర్లు తెలిపారు. ఈ దస్తావేజు లేఖర్లకు అనుసంధానంగా జిరాక్స్ సిబ్బంది, స్టాంపు వెండర్లు తదితరులు జీవన ఉపాధి కోల్పోతారని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిలకమర్తి వెంకటరమణ, దేటి శ్రీనివాస్, దాడి కాశీ, మదిన వెంకన్న దొర, సుందరి, లక్ష్మీరాయ్, దుర్గా, బెన్నయ్య దొర మరియు పత్తిపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖర్లు తదితరులు పాల్గొన్నారు. సచివాలయంలో ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థనే కలుపుతామని ప్రయత్నం చేసి ఉన్నారు. అప్పుడు కూడా మేము నిరసన తెలియజేసి ఉన్నాము. ఆ నిరసన ప్రకారంగా ప్రభుత్వం వారు కొంచెం వెనక్కి తగ్గి అక్కడ అక్కడ సచివాలయంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు, రిజిస్టర్ ఆఫీసులో కూడా యథావిధిగా చేసుకోవచ్చు అనే విధానం తీసుకొచ్చారు. అప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఆ విధానాన్ని అక్కడ కొనసాగించడం జరిగింది. ధర్మిలా ఈ కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జీవో 396ని అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఈ జీవో 396 అమల్లోకి వస్తే ఈ లక్షలాదిగా ఇదే జీవనాధారంగా బ్రతుకుతున్నటువంటి దస్తావేజ్ లేఖర్లు, సహాయకులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు సుమారుగా ఒక 5 లక్షల మంది, పరోక్షంగా ఒక 4 లక్షల మంది దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి అందరికీ జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉన్నదని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే నిన్న ఐజీ గారు ఈ దస్తావేజ్ లేఖల సంఘం వారితో చర్చలు జరిపి ఉన్నారు. కానీ ఆ చర్చలు సఫలమైనట్టుగా తెలియలేదు. విఫలమైన కారణంగా మేము ఈ రోజున మళ్ళా ఈ సమ్మె కొనసాగించాలని, ఈ పెండౌన్ కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించడం కాబట్టి మాది కాకినాడ జిల్లా ప్రతిపాడు సబ్ రిజిస్టర్ ఆఫీసు, మాది ప్రతిపాడు మండలం, ప్రతిపాడు గ్రామం. నా పేరు చిలకమర్తి వెంకటరమణ. నేను సుమారు 30 సంవత్సరాల నుంచి ఈ లేఖ వృత్తిని అనుసరిస్తున్నాను. ఇది ప్రభుత్వం వారు తీసుకొచ్చిన 396 జీవో ప్రైవేటీకరణ సంబంధించిన జీవో ఇది. దీనివల్ల ప్రజలు చాలా నష్టపోతారు. 1885 నుంచి ఈ రిజిస్ట్రేషన్ బ్రిటిష్ వారు పెట్టిన యాక్ట్ ఇప్పటిదాకా అమలైంది. దీనివల్ల ప్రజలకు ఎన్నో సదుపాయాలు, వాళ్ళ యొక్క భూములు, స్థలాలు, ఇళ్ళు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తే న్యాయస్థానంలో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, పెద్దల సమక్షంలో కానీ దాని యొక్క
మంచి చెడ్లన్నీ కూడా గ్రామాల్లో తీర్పులు చెప్పడం, ఇలాంటి దానికి సంబంధించిన రికార్డుకి సంబంధించిన ఎక్కడైనా మంచి చెడ్లు ఏమైనా వచ్చినా పెద్దల రూపంగా కానీ, న్యాయస్థానం రూపంగా కానీ, పోలీస్ స్టేషన్లో కానీ సుమారుగా ప్రతి ఒళ్ళకి న్యాయం జరగడం జరుగుతుంది. ఈ ప్రైవేటీకరణ అనేది 396 జీవో అనేది చాలా ఇబ్బందికరమైనది. ప్రజలకు మెయిన్ అదనమాట. ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. మా లేఖల వృత్తి అనేది మాది పక్కన పెట్టండి. మేము పూర్వం నుంచి మేము చేస్తున్నాము. మాకు లట్టోళ్ళు సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల మంది జీవనోపాధి సాగిస్తున్నాం. మా జీవితం అనేది మేము ఏదోలాగా జీవించగలిగే శక్తి మేము ఏదో పడతామండి. దాని గురించి కాదు. మనకు కావాల్సిందంటే ప్రజలకి నష్టం జరగకూడదండి. ప్రభుత్వం వారు చేసే కార్యక్రమాలు ప్రజలకు నష్టం అనేది రాకూడదు. వాళ్ళు ఏంటంటే ప్రజల యొక్క మంచి చెడ్లు వాళ్ళు చూడాలా, ఈ జీవో వల్ల నష్టమా లాభం అనేది చూడాలి. ఇప్పటి వరకు జరిగే రిజిస్టర్ ఆఫీస్లో చక్కగా జరుగుతున్నాయి. గంటకి స్లాట్ బుక్ చేయడం, వాళ్ళ యొక్క డాక్యుమెంట్లు కూడా ఇవ్వడం అన్నీ కూడా ప్రజలకు చాలా చక్కగా జరుగుతున్నాయి. వాళ్ళకి ఆన్లైన్లో భూమి చూసుకోవడం, స్థలాల్లో ఇబ్బంది లేకుండా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.